నమస్తే ఎంపీ న్యూస్ మనపల్లి నుంచి స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. గవర్నర్ లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగి లేడీస్ మహిళ బెంగాల్ గవర్నర్ బోస్ పై ఫిర్యాదు చేసిందట. లైంగికంగా గవర్నర్ వేధిస్తుందని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. అటువంటి ఏమి లేదు, అదంతా బూటకం అని చెప్పేసి గవర్నర్ అంటాడు. మరి ఏది నిజమో ఏది కాదో ముందు ముందు కానీ ఇప్పుడైతే ఏం తెలియలేదు. రేవన్న ప్రజలపై కిడ్నాప్ కేసు నమోదు. సిఐడి ఆశ్రయించే మరో బాధితురాలు గంతో బేయించి లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు. ఈ ప్రజ్వలు ఇంతకుముందు మనం నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన సెక్స్ ర్యాకెట్ నడిపిండు. ఆయన దగ్గర ఎన్నో సెక్స్ వీడియోలు ఉన్నాయి. కర్ణాటకలో జేడీఎస్ బీజేపీ రెండు కూటమిగా ఉండి ఎంపీ ఎన్నికల్లో ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ఈ బాంబు పేలింది. ఈ ప్రజ్వలు జేడీఎస్ పార్టీకి సంబంధించిన ప్రజ్వల్ దేవేగౌడ మనోడు ఈ సెక్స్ ర్యాకెట్ లో కూరుకుపోయిండు. ఆయన దగ్గర సెక్స్ రాకెట్ నడుపుతానని చెప్పేసి నిన్న మొన్న ఆరోపణలు వచ్చినాయి. అది నిజమైనట్టుంది, నిజమే తేలినట్టుంది. ఆయనపై కేసు నమోదు చేసిందట. ప్రజ్వల్ బాధితుల కిడ్నాప్. ప్రజ్వల్ ఎవరు? ఇంతకుముందు కర్ణాటకలో 3 రోజుల నుంచి ఆయన పేరు సెక్స్ ర్యాకెట్ నడిపిస్తాడు. ఆయన దగ్గర 2000 సెక్స్ వీడియోలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ డ్రైవర్ బయట పెట్టి పెద్ద దుమారం రేపిన వార్త మనం 3 రోజులుగా చూస్తున్నాం. ఇప్పుడు అతనిపై కేసు నమోదైందట. ప్రజ్వల్ బాధితురాలు కిడ్నాప్ అయిందట. నిన్న కిడ్నాప్ అయితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయితే ప్రజ్వల్ పై కిడ్నాప్ కేసు నమోదైంది. ప్రజ్వల్ ఏమో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. చూసుకో కదా ఎట్లుండో, వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే చేస్తారు, ముందస్తు బెయిల్ వాళ్ళే చేసుకుంటారు, డబ్బుండో లేదని చేస్తారు. ఇలాంటి వాళ్లకు శిక్ష పడేటట్టు చేస్తేనే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు. మిగతా వాళ్లకు చట్టం ఉంది, చట్టం ఉన్నది, చట్టం అందరికి సమానమైనట్టుగా భావిస్తారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోయి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే ప్రజలు హర్షిస్తారు. రోహిత్ కేసులో నిందితులకు క్లీన్ చిట్. అతడు దళితుడు కాదని పోలీసుల నివేదిక. అతని ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు. 2015వ సంవత్సరంలో ఏబీవీపీ కార్యకర్తలకును అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఈ గొడవ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ గొడవ జరిగితే అప్పుడున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ వీళ్ళు ఏం చేసిందంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఏబీవీపీను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ కుల రాజకీయాలు చేస్తారు, ఇక్కడ వీళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ సెంట్రల్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్కు ఒక లేఖ రాసిందట. లేఖ రాయడం వల్ల ప్రిన్సిపాల్ ఏం చేసిండు, అక్కడ అప్పారావు అనే ప్రిన్సిపాల్ అక్కడ సిపి అట, అతను ఏం చేసిండు, ఒక 5గురిని బహిష్కరణ చేసిండు. ఈ గొడవ కారణం అయితే ఎవరైందో వాళ్ళని ఒక 5గురిని బహిష్కరణ చేసిండు. వేముల రోహిత్ ఒక ప్యాడ్ కూర వేసుకొని చనిపోయిండు. చనిపోవడం వల్ల విద్యార్థి సంఘాలు వీళ్ళు పెద్ద గొడవ చేసి ఈ రోహిత్ చనిపోవడానికి కారణం బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఆ ప్రిన్సిపల్ సిపి, సెంట్రల్ యూనివర్సిటీ సిపి వీళ్ళంతా కారణం అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది 2016లో. అది ఇప్పటి వరకు కేసు నడుచుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చి చూస్తే రోహిత్ అనే స్టూడెంట్ అసలు ఎస్సీనే కాదని తేలిపోయిందట. అతను ఎస్సీఏ కాదు, అతని చావుకు ఎవరు కారణం కాదు అని చెప్పేసి పోలీసులు తెలిపిన వార్త మనం చూడొచ్చు. ఆ కేసు కొట్టివేయబడింది. కాదు, ఆయన బీసీఏ వడ్డెర కులానికి చెందినవాడు. అతను ఏ కారణం చేత చనిపోయినో తెలియదు. ఆయనకు అట్రాసిటీ కేసుతో సంబంధం లేదు, ఈ కేసు చెల్లదు. చివరికి వచ్చిన తర్వాత పోలీసులు ఈ విధంగా చెప్పి ఈ కేసును క్లోజ్ చేసింది. సెమీస్ లో బిల్లారంగను ఓడించాం, ఫైనల్లో మోదీ షాను ఓడిస్తాం. సెమీస్ లో బిల్లారంగంలో ఓడించడం అంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించడం, ఫైనల్లో మోదీ షాను ఓడిస్తాం. ఫైనల్ అంటే ఇప్పుడు లోక్సభలో కూడా మోదీను షాను ఓడిస్తామని చెప్పేసి జగిత్యాల సభలో రేవంత్ రెడ్డి అన్నమాట మనం చూడొచ్చు. రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ చివరి రోజున నామినేషన్. తొండి చేష్టలో ఓట్లు పెట్టుకుంటారని కేసీఆర్ అంటాడు. నువ్వు ప్రతిపక్ష హోదా జనాలు ఇచ్చింది కాబట్టి ప్రతిపక్ష హోదాను పర్ఫెక్ట్ జనాల కోసం నువ్వు యూజ్ చేస్తే నెక్స్ట్ టైం నువ్వే కావచ్చు మన సీఎం. తర్వాత వీళ్ళు పని చేయకపోతే వీళ్ళను కాదని మనం నీకు ఓట్లు ఎత్తరు కావచ్చు. నువ్వు ఆ పని చేయకుండా తొండి చేసిన వాళ్ళు చేస్తారు, గిడి చేసిన వాళ్ళు చేస్తారు అంటే 4 నెలలకు తొండి గిండి ఏం నడవదు. 4 నెలల పాలనలో కొత్తగా సంవత్సరం ఏర్పాటు చేసుకున్నాక అది సర్వీస్కి 4 నెలలు వచ్చింది. తర్వాత ఎన్నికల కూడా వచ్చింది. ఇంకేం జరగలే. 5 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత అప్పుడు బేరీ చేసుకుని ఎవరికి అనేది జనాలు డిసైడ్ చేసుకుంటారు. నువ్వు వాళ్ళు డిసైడ్ చేసుకో ముందుకే నీ మాటలతోటి ఏమంటాడు, తొలి చేసిన వాళ్ళే ఓట్లు వేసుకుంటా అని చెప్పేసి మాట్లాడతాను.
ఆయన అన్నప్పుడు ఎన్ని తోట్లు వేసుకున్నాడో ఎన్ని ఓట్లు వేసుకున్నాడో ఆయన పరిపాలన అప్పుడైతే ఇష్టం వచ్చిన మాట్లాడాడు. ఇక వేరేలో అయితే ఈ కథ ఉంటుంది. ఈ కేసీఆర్ కథ ఇట్లుంటుంది. బీఆర్ఎస్కి ఒక్కటి రాదు. రాష్ట్రంలో బీజేపీకి 11-12 ఎంపీ స్థానాలు. నిన్న ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండ విశ్వేశ్వరరెడ్డి, చెవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఏమంటుండంటే బీఆర్ఎస్కు ఒక్కటి రాదు తెలంగాణలో, బీజేపీకి మాత్రం 11-12 స్థానాలు వస్తాయని చెప్పేసి వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బిటాల్ ఎన్నిక చెల్లదు, మళ్ళీ ఎలక్షన్ జరపాలి, హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2022లో జరిగినాయి. స్థానిక ఎమ్మెల్సీ, మన ఎమ్మెల్సీ ఎన్నికలు 3 రకాలు ఉంటాయని చెప్పినాం. ఒకటేమో స్థానికుల మీద అంటే ఎంపీటీసీలు వేసే ఎన్నికలు, ఎంపీటీసీలు ఓట్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యే ఓట్లు ఒకటి. ఇంకొకటి ఏమో టీచర్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యేది ఇంకొకటి. ఇంకోటి ఏమో గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు వేసేది మరొకటి. ఇట్లా 3 రకాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన స్థానికులు అంటే ఎంపీటీసీలు వేసిన ఓట్లు ఆదిలాబాద్ జిల్లాలో 2022లో జరిగినప్పుడు టీఆర్ఎస్ ప్రత్యర్థి కాంగ్రెస్ నిలబడ్డప్పుడు ప్రత్యర్థి అయినప్పుడు ప్రత్యర్థి నామినేషన్ చేసిన తర్వాత విత్డ్రా పెట్టే ముందుకే ఇతనే సంతకాలు చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యర్థి సంతకాలు ఈయన పెట్టేసి ఈయన విత్డ్రా చేసుకుని చెప్పేసి అధికారానికి చేసిండు. దాంతో ఏమైంది, ఇక ఆయన విత్డ్రా చేసుకుని ఈయన ఒక్కడే మీలని చెప్పేసి ఈయనకు పట్టం కట్టి ఈయన గెలిచినట్టుగా ధృవీకరించారు అధికారులు. అతను ప్రత్యర్థి కాంగ్రెస్ అతను ఏం చేసిండు, నేను అసలు విత్డ్రా చేసుకోవాలి, నా సంతకాలే కాదు, నా సంతకాలు ప్రొజెక్ట్ చేసి వీళ్ళు కాబట్టి ఎన్నిక చెల్లదని మీరు తీర్పు అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసిండు. అది ఇప్పటివరకు 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇప్పుడు తీర్పిచ్చింది. ఏమని, ఆయన సంతకాలు ఫోర్జరీ అని తేలిపోయింది కాబట్టి ఈ ఎన్నిక చెల్లదు, ఈ ఎన్నిక మళ్ళీ జరపండి అని చెప్పేసి కోర్టు ఆదేశం ఇచ్చింది. వార్త మనం చూడొచ్చు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది టీఆర్ఎస్ కు, కోలుకోలేని దెబ్బ. టీఆర్ఎస్ ఈ ఎన్నికలలో గెలవదని ఇప్పటికే మనకు అర్థమైపోతుంది. అమిత్ షా ఫేక్ మీడియా కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు. అమిత్ షా పై ఫేక్ వీడియోలు చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలంటే అటువంటి చర్యలు ఏం తీసుకోవద్దు అని కోర్టు వాదించడం అని ఉంటే వాదనలు ప్రతివాదాలు చేసుకుని దాని వల్ల చివరి చూద్దాం, కానీ కఠిన చర్యలు ఏం తీసుకోవద్దని పోలీసులకు చెప్పిన వార్త మనం చూడొచ్చు. గాడిగుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న అదే. ఎక్కడికి వెళ్ళినా గాడిగుడ్డుతో ప్రచారం. రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట పోయినా ఎక్కడ పోయినా కూడా గాడి గుడ్డి పాలన, మోడీ పాలన, గాడి గుడ్డి పాలన. గుజరాత్కు తెలంగాణకు బేరీ చేసుకుంటే గుజరాత్ ఏమో డెవలప్ ఫుల్గా చేసిండు, తెలంగాణకు ఒక నయా పైసీ లేదు. ఏ పరంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్లో కానీ లేకపోతే నిధులు రాబట్లో కానీ ఎక్కడ కూడా గుజరాత్కి ఇచ్చిన నిధులు కానీ గుజరాత్కి చేసినంత డెవలప్మెంట్ కానీ తెలంగాణ చేయలేదు. కాబట్టి 10 సంవత్సరాలు చేసిన మోడీ ఆయన పాలన గాడి గుడ్డు పాలన తప్ప మనకు అక్కడికి వచ్చే పాలన కానీ చెప్పేసి ప్రతి లోక్సభ ఎన్నికల ప్రచారం చెప్తున్న వార్త మనం చూడొచ్చు. దాని చూసి కిషన్ రెడ్డి ఏమంటానంటే మీరే గాడిగుడ్డి పాలన మాది బాగుందని చెప్పి చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.